నీవు ఇంకా అవస్థ పడకముందే, నీవు సతమతం అవ్వకముందే, నీవు ఇంకా కృంగిపోక మునుపే, నీ పరిస్థితుల గుండా నీవు అనుకున్నట్లుగా నీకు నచ్చినట్లుగా నీవు వెళ్ళక మునుపే గొప్ప ప్రణాళికను జీవ గ్రంథమైన బైబిల్ ద్వారా, ఆయన వాక్యాల ద్వారా దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఈ విశ్వంలో ఉన్న వారందరి కొరకు గొప్ప ఏర్పాటును మన దేవాతి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు ఏర్పరచడం జరిగింది. అందుకే అపోస్తులైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఈ విధముగా అంటూ ఉన్నాడు, ఈ దృష్టాంతములన్నీ వారికి సంభవించెను, అవి మనకు బుద్ధి చెప్పుటకే దేవుడు వాటిని మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దృష్టాంతములన్నీ వారికి సంభవించెను అంటే అర్థం ఏంటి? దేవుడు కొన్ని ఎగ్జాంపుల్స్ని జీవగ్రంథమైన బైబిల్లో పెట్టాడు, అవే దృష్టాంతములు. మరి ఆ దృష్టాంతములు వారి జీవితంలో దేవుడు పెడితే జరగలేదు, కానీ అవి వారిని బట్టే వారి జీవితంలో జరగడం జరిగింది. ఏదైనా మంచి ఉంటే అది దేవుని వలననే కలిగినది, వృద్ధి ఉంటే అది దేవుని వలననే కలిగినది, ఆశీర్వాదం ఉంటే అది దేవుని వలననే కలిగినది, సంతానం ఉంటే అది దేవుని వలనే కలిగినది, సంపద ఉంటే అది దేవుని వలనే కలిగినది, నష్టం ఏదైనా ఉంటే అది దేవుని వలన కలిగినది కాదు, శాపం ఏదైనా ఉంటే అది దేవుని వలన కలిగినది కాదు. మన పితరులైన అనేక మంది అవస్థలు పడచ్చు, ఇంకా దేశం అనబడే దేశాన్ని ఇజ్రాయేలీయులుగా వారందరినీ బందీలుగా బబులోను అన్న ఆ సామ్రాజ్యానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇదంతా దేవుని వలన కలిగినది కాదు. ఏ చెడు, ఏ నష్టము కూడా బైబిల్లో దేవుని వలన కలిగినది కాదు. ఆయన మేలు చేయువాడే కానీ కీడు చేయు దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు మన దేవుడు, బైబిలే మనకు సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు 10:11లో చెప్పినట్లుగా ఆయన అంటూ ఉన్నది, అది దేవుడు పెడితే సంభవించిన దృష్టాంతములు కాదు, కానీ వారి జీవితములో కొంతమంది అయితే దేవుని మాట విని, దేవుని స్వరాన్ని విని, దేవుడు అనుకున్నట్లుగా నడిచి గొప్ప కార్యాలు చూశారు, వృద్ధిని చూశారు, మేలులను చూశారు, మహాభివృద్ధి నొందారు. కొంతమంది ఏమో వారి సొంత మార్గముల గుండా వెళ్ళి, వారు అనుకున్నట్లుగా వెళ్ళి వారు కింద పడిన వారైరి, నశించిపోయిన వారైరి, శాపగ్రస్తులుగా అయిరి, దేవునికి దూరస్తులుగా అయిరి. ఇలాంటి మిక్స్డ్ ఎన్శాంపుల్స్ని దేవాది దేవుడు వాక్యంలో ఎందుకు వ్రాయించాడు అంటే, ఎవరైతే ఆయన మాట విని ఏ విధముగా ఆయన మాటను లోబడి ఆయన స్వరాన్ని చెవియొగ్గి ఆయన నడిపించు మార్గంలో వెళ్ళారో అవన్నీ మన ఎగ్జాంపుల్స్గా, మనకు లెసన్స్గా తీసుకొని మన ఆత్మీయ జీవితంలో పునాదులుగా వేసుకొని, అనగా వాటి ద్వారా, ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా అనేక మంది జీవితంలో దేవుని కార్యాలు జరుగుతున్న ఎగ్జాంపుల్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడి, అలాంటి దృష్టాంతముల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఏ విధముగా ఆయన మన ఆత్మీయ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడో, ఎలాంటి ఆత్మీయ సంగతులను మనకు నేర్పించి మన ఆత్మీయ జీవితాన్ని ఆయన వృద్ధి చెందించాలనుకుంటున్నాడో ఆ విధముగా మనము చేయమనే జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. అందులో వీరందరి గురించి దేవుడు వ్రాయించాడు అన్నదే మనము గ్రహించాలి. ఎవరైతే పడిపోయారో, ఎవరైతే చెడిపోయారో, ఎవరైతే దుష్ట కార్యములు చేశారో, ఎవరైతే దేవుణ్ణి నొప్పించారో, దేవునికే బాధ కలిగించారో, దేవునికి దూరస్తులుగా అయ్యారో, వారి వలె మనం ఉండకూడదు. అలా ఉండకుండా ఉండుటకు జాగ్రత్త పడవలెను. జాగ్రత్త పడాలి మీరందరూ అన్న ఈ యొక్క సింపుల్ డిఫరెన్సియేషన్తో మనము చూడులాగున దేవుడు వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.